హాయ్! హలో! వెల్కమ్ టు ఆర్ఎస్ వ్లాగ్స్. ఇవాల్టి కంటెంట్ వచ్చేసి నా దగ్గర ఉన్న మీషో జ్యువెలరీ కలెక్షన్స్ మీకు చూపిస్తున్నాను. సో, ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చౌకర్ సెట్. దీంట్లో చాలా కాంబినేషన్ కలర్స్ ఉన్నాయి. బట్ నాకెందుకో ఈ కలర్ నచ్చింది. దీని డిజైన్ చూస్తే నిజంగా ట్రెడిషనల్ లుక్ ఇస్తది. ఇవి 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. నాకు అండ్ మా సిస్టర్‌కి. అండ్ కలర్ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ అని నా ఒపీనియన్. బికాస్ రెడ్ అండ్ గ్రీన్ అయితే చాలా బావుంటుంది కదా! అందుకే నేను ఈ కలర్ చూస్ చేసేసుకున్నాను. సో, ఇదైతే పర్ల్స్‌తో వచ్చింది కాబట్టి ఇంకా చాలా గ్రాండ్ లుక్ ఇస్తది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 400-500. క్వాలిటీ వైస్ చెక్ చేస్తే పర్ఫెక్ట్‌గా ఉంది. ఎందుకంటే నేను తీసుకొని కూడా ఓ 2 ఇయర్స్ అవుతుంది. కానీ ఏ ప్రాబ్లమ్ రాలేదు. లైక్ డ్యామేజ్ కానీ, పర్ల్స్ పోవడం కానీ అలాంటివి ఏమి కాలేదు. సో, నేనైతే ఇలాంటి నెక్లెస్‌ని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ట్రెడిషనల్ లుక్ కోసం అండ్ హెవీ గ్రాండ్ లుక్ కోసం నేనైతే ఇది యూజ్ చేస్తాను. ఎనీ టైమ్ ఇలాంటి పీసెస్ చూడండి, అక్కడ చూసుకున్న మాంగ్టిక కూడా ఎంత అందంగా ఉంది. ఎందుకంటే మాంగ్టిక లేకపోతే ఏం బావుంటుంది చెప్పండి. అందుకే నేను మాంగ్టిక ఉన్న జ్యువెలరీ విత్ ట్రెడిషనల్ లుక్ కూడా వస్తది కాబట్టి తీసుకున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ సిల్వర్ జ్యువెలరీ ఫర్ పార్టీ వేర్. ఈ ఐటెమ్ లుక్ వైస్‌గా చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అండ్ ఎలిగెంట్ కూడా ఉంది. ఎందుకంటే సింపుల్‌గా పార్టీ వేర్‌కి సెట్ అయ్యిద్ది. ఇక్కడ థీమ్ చూడండి ఒకసారి, ఫ్లవర్ థీమ్ వచ్చింది అండ్ పెటల్స్ కూడా వచ్చాయి చూడండి. 2 కలిపితే ఒకసారి ఫ్లవర్ మధ్యలో ఫ్లవర్ వచ్చి సైడ్స్‌కేమో పెటల్స్ లాగా వచ్చాయి అండ్ థ్రెడ్ కూడా వచ్చింది టైట్ లూజ్ కోసం. నెక్లెస్‌కి అలాంటి దానికి థ్రెడ్డే బెటర్ అనుకుంటా నేను ఒక్కొక్కసారి. ఎందుకంటే టైట్ అవ్వదు, లూజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ చూడండి చాలా చిన్నగా సింపుల్‌గా అండ్ ఎలిగెంట్ లుక్ వస్తున్నాయి చూడండి. సింపుల్‌గా ఉంది. హెవీ లుక్ ఏమి ఇవ్వట్లేదు. సో, పర్ఫెక్ట్ అని నా అభిప్రాయం శారీస్ మీదకి ఇంకా ఫ్రాక్స్ మీదకి. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న ఆక్సిడైజ్ జ్యువెలరీ చూపిస్తున్నాను. దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ ఆక్సిడైజ్ జ్యువెలరీ వచ్చేసి నాకు వైట్ అండ్ బ్లాక్‌లో తీసుకున్నాను కాంబినేషన్ కలర్‌లో. అండ్ దానికి కూడా థ్రెడ్ వైస్‌గానే వచ్చింది చూడండి. థ్రెడ్‌తో అండ్ 2 ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ వచ్చి పికాక్ డిజైన్‌లో వచ్చింది. దాని స్పేస్ కూడా తక్కువనే తీసుకుంటది ఇంకా స్టోరేజ్ కోసం వస్తే. అండ్ చూడండి దాని వైస్‌గా అక్కడ మన నెక్‌కి చోకర్ లాగా వస్తది. చోకర్ సెట్ లాగా చిన్నగా వచ్చింది. అండ్ పికాక్ మెథడ్‌లో వచ్చింది. ఇయర్ రింగ్స్‌కి వచ్చేసి పికాక్ వచ్చింది. అండ్ అక్కడ చూడండి కింద పర్ల్స్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్‌లో వచ్చింది. మీరు చూస్తే కనిపిస్తుంది కదా! వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో వచ్చింది. నాకైతే చాలా నచ్చింది, అందుకే తీసుకున్నాను. ఇది కూడా అరౌండ్ 150, 145లో వచ్చింది. చిన్నగా ఉన్నా కూడా లుక్ మాత్రం అమేజింగ్‌గా ఉంది. ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఇంకా ట్రై చేయలేదు, చేయాలి. నాకైతే ఇష్టమైన పీస్ ఉంది ఇది కూడా. చాలా నాకు నచ్చింది. చూడు థ్రెడ్ కూడా ఎక్కువ ఇచ్చాడు. సో, నాకు ప్రతిదానికి థ్రెడ్డే వచ్చింది. నేను నెక్లెస్ బ్యాక్ చైన్ ప్రిఫర్ చేయను. థ్రెడ్డే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే లూజ్ టైట్ కోసం మనకి స్టిఫ్ అవ్వడం కానీ, టైట్ అవ్వడం కానీ జరగదు. చైన్ అయితే మళ్ళీ పెట్టుకోవడానికి కూడా రాదు. థ్రెడ్ అయితే మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా వస్తది కాబట్టి థ్రెడ్డే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇయర్ రింగ్స్ చూడండి పికాక్ మెథడ్ వచ్చి కింద బుట్టల్లాగా వచ్చాయి. ఆ బుట్టలతో సింపుల్ లుక్ ఇచ్చింది. హెవీ లుక్ కూడా వస్తది. 2 కలిపితే 2 వేసుకుంటే మనం సింపుల్‌గా ఇయర్ రింగ్స్ కూడా వేసుకోవచ్చు. లేకపోతే సెట్‌గా కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టేస్తే అన్ని జ్యువెలరీస్ నెక్లెస్ కాకుండా ఈసారి ఇయర్ రింగ్స్ అండ్ మాంగ్టికా సెట్ తీసుకున్నాను వితౌట్ నెక్లెస్. ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు 300, 250 పడింది. ప్రతిసారి ఓన్లీ హెవీ నెక్లెస్ పీస్ ఎందుకు తీసుకుందాం అనేసి ఈసారి ఓన్లీ ఇయర్ రింగ్స్ అండ్ మాంగ్టికా తీసుకున్నాను. ఇది ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనేసి. అండ్ ఇవి కూడా ట్రెండింగ్ ఏంటంటే ఓన్లీ ఇయర్ రింగ్స్ అండ్ మాంగ్టికానే చాలా ఎక్కువ గ్రాండ్ లుక్ ఇస్తుంది. వితౌట్ నెక్లెస్ సింపుల్ చైన్ వేసుకొని హెవీ ఇయర్ రింగ్స్ అండ్ మాంగ్టికా పెట్టుకుంటే కూడా సూపర్ లుక్ ఇస్తుంది. అందుకే నేను ఈసారి ఓన్లీ ఇయర్ రింగ్స్ అండ్ మాంగ్టికా తీసుకున్నాను. అండ్ హెవీ లుక్ కూడా బాగా వస్తుంది. వైట్ కలర్ కదా, అన్నిటి మీదకి సెట్ అవుతుందని తీసుకున్నాను. నాకైతే నచ్చింది, చాలా నచ్చింది. ఎందుకంటే చూడండి అక్కడ ఎంత బాగా పర్ల్స్, వైట్ పర్ల్స్ వచ్చేసినాయి. ఇంకా డిజైన్ కూడా ఫినిషింగ్ వర్క్ కూడా ఎంత డీసెంట్గా ఉందో. హెవీ లుక్ ఇస్తుంది, గ్రాండ్ లుక్ ఇస్తుంది అండ్ డీసెంట్ లుక్ ఇస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఆడ్గా ఏమైతే నాకైతే కనిపించలేదు. నాకు చాలా నచ్చింది పీస్ అయితే. నేను ఇది చెప్పినా కదా 350లో తీసుకున్నాను. హెవీ లుక్ గ్రాండ్ పీసెస్ అయితే ఇలాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రింగ్స్. నా దగ్గర ఉన్న సింపుల్ రింగ్స్ కాంబినేషన్లో అంటే కాంబోలో తీసుకున్నాను అనమాట. 2 పింకే అనుకుంటా. అవి కూడా ఒక 200, 100 పడింది. ఐడియా లేదు, గుర్తులేదు. చూడండి నేను ఫింగర్స్కి పెట్టి చూపిస్తున్నాను. ఎందుకంటే కలర్ ఎక్కువ కనిపించదు కదా, అందుకే అక్కడ బార్డర్ కూడా బ్యాక్గ్రౌండ్ కూడా అదే కలర్లో ఉంది.
సో ఫింగర్స్కి పెట్టి చూపిస్తున్నాను చూడండి. పింక్ అండ్ పింక్ తీసుకున్నాను. ఒక డైమండ్ షేప్లో ఉంది, ఇంకొకటి స్టార్ షేప్లో లాగా ఉంది. 2 ఫింగర్స్కి సరిపోతాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు కదా. ఇది కూడా డైమండ్ షేప్లో అండ్ డిజైన్ కూడా బాగా వచ్చింది. కలర్ కూడా చూడగానే నచ్చింది, అందుకే తీసుకున్నాను. ఇవి డ్రెస్సెస్ మీదకి, ఫ్రాక్స్ మీదకి బాగుంటాయని తీసుకున్నాను. 2 రింగ్స్ కాంబోలో వచ్చాయి నాకు. చెప్పాను కదా 100 రూపీస్లో అనుకుంటా. సో ఇదనమాట నా దగ్గర ఉన్న మీషో జ్యువెలరీ కలెక్షన్. ఇవన్నీ నేను రీజనబుల్ రేట్లోనే తీసుకున్నాను అండ్ చెప్తున్నా కదా, అన్నీ చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నాకైతే వర్త్ఫుల్గా అనిపించాయి అండ్ బయట కూడా దొరకవు కదా, చాలా రేర్గా దొరుకుతాయని నేను తీసుకున్నాను. సో ఇవన్నీ నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అనమాట. ఎనీవే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.